పతనమవుతున్న మానవ ఆయుష్, మనిషి యొక్క ఆయుష్ దినదినము కూడా ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. 120 సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. 120 సంవత్సరాలు ఎక్కువగా బ్రతికిన వారు మన ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా అంటే అలాంటి వారు ఎవరైనా కనబడతారా? 120 ఏండ్లు బ్రతికిన వారు ఎవరున్నారు చెప్పండి? ఎవరు లేరు. కారణము ఎందుకు త్వరగా మనుషులు అందరూ కూడా చనిపోతున్నారు? మనిషి యొక్క ఆయుష్ కాలము ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు పతనమైపోతుంది అని ఆలోచన చేస్తే మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి మనమందరము కూడా బైబిల్ తీసి చదవగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేక పోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. యుద్ధం జరిగింది పరలోకమందు. ఏమి యుద్ధము? ఎలాంటి యుద్ధం జరిగిందంటే దేవుడు మనుషులందరినీ కూడా ప్రేమించి ఆయన ఒక పరలోకాన్ని నిర్మించి మనందరి కొరకు సిద్ధపరుస్తుంటే దేవునికే ఎదురుపడి అపవాదన్నవాడు ఏం చేశాడంటే వీరికే పరలోకం ఇస్తున్నారా మీరు, మాకెందుకు పరలోకం ఇవ్వకూడదు? ఈ మనుషులైన వీరికి మాత్రమే పరలోకమా? వీరు మాత్రమే అనుభవించాలా? నరమాత్రులైన వారికి మీరు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని దేవునితో వాదించి యుద్ధమే చేసింది. ఎవరితో? దేవుని యొక్క దూతలతో. అపవాదన్నవాడు వాడి సైన్యము. మనం ఏం చేస్తున్నామంటే మనమందరము కూడా పరలోకానికి వెళ్ళాలంటే పరలోకం అంటే అందరూ కూడా చీపుగా తీసి పడేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మనము పరలోకం అంటే ఎక్కువ ఆశలు ఎవరికి లేవు. పరలోకమా? ఇవన్నీ విన్నబోధలేలే. పరలోకమా? ఇదంతా కూడా చాలా మంది చెబుతున్నారులే. ఆ పరలోకం ఎవరికి వస్తుంది? ఏం కథ? మానవులైన మనకే అనుమానంగా ఉంది. అపవాది మాత్రం ఏం చేసిందంటే దేవునితోనూ యుద్ధం చేయాలని ఆలోచించింది. కాబట్టి పరలోకంలో వాళ్ళకి స్థలము లేకపోయాను. 8వ వచనం చదవగలిగితే 8వ వచనము మనం చదవగలిగితే 9వ వచనం చదువుకుందామండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలను దానితో కూడా పడద్రోయబడిరి. ఎవరు పడద్రోయబడినారు? అపవాది. ఆ మహాఘట సర్పం అంటే సైతాను. సాతాన్ అన్నవాడు వాడితో పాటు వాని వెంబడ వెళుతున్న ప్రతి ఒక్క దూత కూడా భూమి మీద పడద్రోయబడినట్టుగా వాక్యం చెబుతుంది. పరలోకంలో వాళ్ళకి స్థలం లేదు. ఎందుకంటే పరలోకం మాకి కావాలి, ఈ మనుషులకి ఎందుకు ఇస్తావు? ఈ మనుషులు ఏం చేశారని మేము ప్రతిరోజు కూడా మీ పని చేస్తాము, ప్రతిరోజు కూడా మీరు చెప్పినట్టు మేము వింటున్నాము, మాకు పరలోకం ఎందుకు ఇవ్వటం లేదు? దేవుడు దూతల మీద ఎప్పుడు కూడా అభిమానం, ప్రేమ పెంచుకోలేదు. తన పిల్లలైన మనందరిపైన, అంటే భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కొరకు దేవుడు మహా గొప్ప ఆలోచన చేశాడు. ఏం చేశాడు? ఆయన ఒక గొప్ప ఆలోచన చేశాడు. నా పిల్లలకే ఒక లోకాన్ని, పరలోకాన్ని నిర్మాణం చేసి వారికి అంకితం చేయాలనే ఆలోచన పరలోకపు యొక్క తండ్రిది. దాని కొరకు అపవాదన్న వాడు యుద్ధం చేశాడు. ఏం చేశాడు వాడు? యుద్ధము.
మనం ఏం చేస్తున్నాము? పరలోకం కొరకు ఆరాటము, పోరాటము, యుద్ధాలు చేసేవాళ్ళు ఉన్నామా చెప్పండి? మనము అవసరం లేదన్నట్టుగా బ్రతుకుతున్నాము. అయితే 12వ వచనం చూడండి. ఇప్పుడు 12వ వచనంలో మాట్లాడుతున్నారు, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాదికి సమయం ఎంతంట? కొంచెమే. కొంచెమేనా దానికి సమయము? కొంచెమే సమయం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంటే వాడు ఈ భూమి మీద పడద్రోయబడి సుమారు ఇప్పటికే 5,000 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని వేల సంవత్సరాలు? 5,000 సంవత్సరాలు అయింది వాడు భూమి మీదకి పడద్రోయబడి. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాడు ఎలా వచ్చాడంట? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మనకు ఆయుష్ కొద్దిగా ఉందని తెలుసుకొని మన యొద్దకు దిగి వచ్చాడంట. ఎందుకు? ప్రతి ఒక్కరిని కూడా మోసగించటానికి. ప్రారంభంలో అవ్వని ఆదాముని ఎలా మోసగించింది? పండు ద్వారా మోసగించింది. తింటే మీరు చావనే చావరు. దేవుడు ఏమన్నాడు? మీరు తింటే చచ్చిపోతారు. ఈ పండు తినుదినమున నిశ్చయముగా మరణిస్తారని దేవుడు చెబితే అవ్వ ఆదాము ఇరువురు కూడా దేవుని మాట విన్నారా లేకపోతే అపవాది మాట విన్నారా? ఎవరి మాట విన్నారు? అపవాది మాట విన్నారు. తిన్నారు, చచ్చారు. ఏమైపోయారు? తిన్నారు, చచ్చారు. దేవుడు కూడా పాపము చేయు ప్రతివాడు కూడా నరకానికి పాత్రుడు, నరకానికి వెళ్ళిపోతాడని దేవుడు ఈనాటికి కూడా చెబుతున్నప్పటికీ, ఆనాటి నుంచి మొదలుకొని ఈనాటి వరకు చెబుతున్నప్పటికీ ఎవరైనా వింటున్నారో చెప్పండి? ఎవరు పట్టించుకోవటం లేదు. దేవుడు అంటే లెక్కలెక్కుకున్నట్టుగా బ్రతుకుతున్నారు. దేవుడు చూడండి ఎంత చక్కగా మన కొరకు వ్రాయించాడు. మనమంటే ఎంత ప్రేమ చూడండి దేవునికి. మనం కాపాడుకోవాలని, మనం రక్షించుకోవాలని ఈ 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతిలో ఉంచితే మనం ఏం చేస్తున్నామంటే ఒక అన్యాచారంగా భావించుకొని మనము చూసుకుంటున్నాం బైబిల్ని. ప్రేమైన దేవుని వాళ్ళరా, ప్రారంభంలో మనం ఆలోచన చేస్తే దేవుడు గొప్ప ఆయుష్నిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు? మనుషులందరికీ కూడా గొప్ప ఆయుష్నిచ్చాడు. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుణ్ణి కని అతనికి షేతు అని పేరు పెట్టెను. 5వ వచనము, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందెను. ఎన్నేళ్ళంట? 930 ఏళ్ళు ఆదాము బ్రతికాడు. 930 ఏళ్ళు ఆదాము బ్రతికితే ఈరోజు మనం ఎంతకాలం బ్రతుకుతున్నాం చెప్పండి? ఒక 500 ఏళ్ళు బ్రతుకుతున్నామా? ఏమ్మా, మన ఊర్లో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ, ఈ ప్రపంచ దేశాల్లోనే ఎవరైనా ఒక 500 సంవత్సరాలు బ్రతికేవారు ఉన్నారో చెప్పండి? ఇప్పుడు కనబడుతున్నారు ఎవరైనా? ఎవరు కనిపించడం లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే దేవుడు దినదినము మనుషులందరినీ కూడా ఆలోచన చేస్తూ, మానవ కోటిని అంతటిని కూడా ఆలోచన చేస్తూ, మనుషులు చేస్తున్న పాపానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకను ఆయుష్ తగ్గిస్తూ వచ్చాడు. 27వ వచనం చదవండి. ఆదాము ఎంతకాలం బ్రతికాడు? ఎంతకాలం బ్రతికాడమ్మా ఆదాము? 930 ఏళ్ళు బ్రతికాడు ఆదాము. 27వ వచనం చదవండి. ఇప్పుడు మేతుషల దినములన్నీ 969 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందెను. ఎంతకాలం అంట?
మేతుషల కాలం ఎంత అంటున్నాడు? 969 ఏండ్లు. ఎంత గొప్ప ఆయుష్నిచ్చాడండి దేవుడు నిజంగా. అంటే ఈరోజు ఈ కాలంలో మనం ఆలోచన చేస్తే 30 ఏళ్ళకి చచ్చిపోయా, 40 సంవత్సరాలుగా చనిపోయాడు, చిన్నవాడే చనిపోయాడండి. ఎవడు ఒక పెళ్లిలోన ఒక పెళ్లి కుమారుడు ఏమైపోయాడంటే ఒక న్యూస్ చూశాను నేను. తాళి కట్టిన 10 నిమిషాలకే చచ్చిపోయినాడంట. తాళి కట్టిన తన భార్య అయినటువంటి ఆమెకు తాళి కట్టాడంట. కట్టిన ఒక 10 నిమిషాలకే అలాగే పీట మీద ఉండే చచ్చిపోయాడంట, పెళ్లి పీటల మీదే. మనిషి ఎందుకు ఇంత త్వరగా చచ్చిపోతున్నాడంటే ప్రేమను వాళ్ళరా, దేవుడు మనుషులందరికీ కూడా ఎక్కువ ఆశిస్తే ఇక పాపం అనేది పెద్దగానే అయిపోతుంది, పాపం అనేది ఎక్కువగానే పెరిగిపోతుంది. కాబట్టి మనుషుల యొక్క ఆయుష్ను ఎలా తగ్గించాడో చూడండి. 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. ఎంతట? 120 ఏండ్లకు తెచ్చిపెట్టాడు. 969 సంవత్సరాలు బ్రతికిన మనుషులు 120 ఏళ్ళు ఎందుకు తెచ్చిపెట్టాడంటే దేవుడు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అతిక్రమము, అక్రమము. దేవుడు చెప్పిన క్రమము కాదు. వారు తమ అక్రమము విషయంలో నరమాత్రులై ఉన్నారు. ప్రతి ఒక్కరు చూడండి, పాపకరమైన ఆలోచనలు ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. దేవునికి భయపడుతూ బ్రతికే వాళ్ళు ఎవరు లేరు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేవారంటే ఎవ్వరూ కనిపించరు. పాపము పాపము, మాటల చేత పాపము, చూపు చేత పాపము, నడక చేత పాపము, ప్రతి విషయంలో కూడా పాపానికి ఒడిగట్టుకొని వెళ్ళిపోతుంది మానవ కోటి అంతా కూడా. అందుకే వారి దినములు 120 ఏండ్లగునెను. ఎంత ఇచ్చాడండి ఆయుష్కాలము? 120 ఏండ్లన్నా బ్రతుకుతామని చెప్పండి. 125 ఏండ్లన్నా ఎవరైనా బ్రతకగలడా? పాపము ఎంతెంతైతే పెరిగిపోతుందో అంతంత మనిషికి ఆయుష్ తరిగిపోతుంది. అపవాది ఏం చేశాడో తెలుసా? తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడే వాడి ఆయుష్ను ఆలోచించాడు. చూడండి, వాడు అమ్మో నేను త్వరగా చచ్చిపోయేవాడిలా ఉన్నాను, నేను త్వరగా నరకానికి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసి హై స్పీడ్ మీద వచ్చేసాడు మనుషులందరి యుద్ధకి. అవని ఆదామును మోసం చేశాడు. తర్వాత ఇప్పుడు మనల్ని అందరినీ కూడా మోసం చేస్తూనే ఉన్నాడు ఈనాటికి కూడా. అందుకే కిందకి 5వ వచనం చదువుకోగలిగితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఏమంట? నరుల యొక్క హృదయ ఆలోచనలు కేవలము చెడ్డవి. ఎప్పుడు కూడా ఆలోచన చేసేది మంచి ఆలోచనలు అయితే మనలో ఉండవు, చెడ్డ చెడ్డ ఆలోచనలే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే. ఊహలు, తలంపులు, ఎలాంటి తలంపులు ఉన్నా చెప్పండి. మనిషి దురాలోచనలు చేశాడు, ఆయుష్ను దూరం చేసుకున్నాడు. దుష్ట ఆలోచనలు చేశాడు, మరణానికి దగ్గరైపోతున్నాడు. అందుకే వారి దినములు 120 ఏండ్లగునెను. 120 ఏండ్లైనా కూడా బాగుండేది, అక్కడికి ఆపేసింటే అద్భుతంగా ఉండేది. 120 ఏండ్లు బ్రతకగలమని చెప్పండి మనము. 20 సంవత్సరాలు వచ్చినాయంటే అయిపోయింది. ఇంకా ముఖమంతా కూడా ఏంటండి చిన్న వయసులోని ఏంటి ఎలా కనబడుతున్నారు మీరు? చూడటానికి అమ్మాయి చిన్నదే, కానీ ముఖము ముసీలు ముఖము.
అవునా కదా? ముఖం ఎలా కనబడుతుంది? ముషిల ముఖము. కారణం ఏంటి? పాపకరమైన ఆలోచనలు, పాపకరమైన పనులు. చిన్న వయసులోనే ముసీలు ముఖం ఎందుకు కనబడుతుందంటే నీ పాపమే ఎంతటి వరకు తీసుకొచ్చింది. ఆకారం ఏమి నిజంకంటే ఆయన వయసు చాలా పెద్దదండి, చూడటానికి చిన్నగా ఉంటాడండి అనేటట్లుగా ఎవరైనా కనబడతారు చెప్పండి? ఎవరో ఒక్కరు 1000 మందిలో ఒక్కరు కనిపించారంటే మహా గొప్ప అయిపోయింది. చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనికిరాని ఆలోచనలు, పాపకరమైన ఆలోచనలు, దుష్ట ఆలోచనలు చేయటం వలన ఈ శరీరాన్ని తొందరగా మనం చంపేసుకొని నరకానికి వెళ్ళిపోతున్నాము. 6వ వచనం చూడండి ఏమంటున్నాడు? తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడు. మనుషులందరినీ కూడా చేసినందుకు ఆయన బాధపడ్డాడు. నేను అనుకున్నది ఒకటైతే వీరు చేస్తున్నది ఇంకొకటి. నేను పరలోకం వీరి కొరకే సిద్ధపరిస్తే వీళ్ళు పరలోకం వద్దు, మాకు నరకం కావాలనే ఆలోచనలో బ్రతుకుతున్నారే. దీని అంతటికి కారణం ఎవరో తెలుసా? అపవాది. అందుకే అపవాది యొక్క ఆలోచనలు తీసివేసుకోండి. సత్యానికి సమీపస్తులు కండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతికితే నిండు ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తాడు. లోక సంబంధమైన బ్రతుకు జీవితాలు బ్రతికితే ఆయుష్ తరిగిపోతూనే ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు? అదే విషయాలను మనం ఆలోచన చేస్తే ప్రేమ వల్లరా ఆ మాటలను ఇంకా మనము ఆలోచన చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆదికాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నాడు. ఈ మాట ఎవరితో చెప్పాడు? అవ్వాదంతో చెప్పాడు. మరి ఎవరితో చెప్తున్నాడు? నోవాహుతో చెప్తున్నాడు. కారణం ఏంటంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా జలప్రళయం చేత అందరినీ కూడా దేవుడు చంపేశాడు. ఎందుకంటే పాపం ఎక్కువైపోయింది. కాబట్టి ఎంతమందిని బ్రతికిచ్చాడు దేవుడు? నోవాహును, అతని భార్యను, అతని కుమారులను, అతని కోడన్లను. అంటే ఎంతమందమ్మా? 8 మందిని మాత్రమే. 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య. ఎంతమంది? 8 మందిని మాత్రమే దేవుడు బ్రతికించాడు. మిగిలిన వాళ్ళందరినీ కూడా జలప్రళయము చేత సర్వనాశనం చేశాడు, చంపేశాడు అందరినీ కూడా. ఎందుకు? పాపము. వీరి యొక్క ఆలోచనలు కేవలం చెడ్డవి, మంచి ఆలోచనలు లేవు, పాపకరమైన ఆలోచనలు. కాబట్టి ఇలాంటి మనుషులు ఉండకూడదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే మొత్తము భూమి మీద ఉండే మనుషులందరినీ కూడా జలప్రళయము చేత నాశనము చేశాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవునికి ఒక ఆలోచన వచ్చింది. అందుకే మోషే గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎందుకు మారుస్తున్నాడు ఆయన? నువ్వు మాట తప్పావు కాబట్టి, నువ్వు దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతకలేదు కాబట్టి మంటికి మారుస్తున్నాడు మనుషులందరినీ కూడా. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. 10వ వచనంలో అంటాడు చూడండి. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే.
అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము అన్నాడు. ఏమంటున్నాడు? మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఎందుకు 125 ఏండ్లగునన్నాడు? అక్కడికి దేవుడు ఎందుకు ఆగిపోలేదు? మరి ఎవరి చేత? మోషే గారి చేత పలకిస్తూ ఏమంటున్నాడంటే మా ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటున్నాడు. అక్కడి నుంచి మొదలుకొని మరి ఇక్కడికి వస్తే మరీ తగ్గిపోయింది ఆయుష్, అవునా కదా? 125 ఏండ్లాగానన్నాడు. ఆది కాండము ఆ యొక్క అధ్యాయంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే 125 ఏండ్లు అన్నాడు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయానికి వస్తే 10వ వచనంలో ఏమంటున్నాడు? మా ఆయుష్ కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కారణం ఏంటి అంటే మనుషులు దినదినం ఆయుష్కు దూరం అయిపోతున్నారు. ఆయుష్, మానవుని యొక్క ఆయుష్ ఏమైపోతుంది? పతనం అయిపోతుంది. ఎందుకు దేవుడు మమ్మలను తొందరగా మట్టిపాలు చేస్తున్నాడని ఎవరైనా ఆలోచన చేస్తున్నారో చెప్పండి? ఎవరూ చేయటం లేదు. ఎందుకు? ఎక్కువ దినాల్లో బ్రతకాలనే ఆశ ఉన్నా కూడా బ్రతకలేకపోతున్నాము. కారణం ఏంటంటే మనుషులందరూ కూడా చేస్తున్న తప్పులు, పాపాలే, దేవునికి వ్యతిరేకకరమైన బ్రతుకు జీవితమే. అందుకే ఎక్కువ కాలం నువ్వు ఉండకూడదు అనుకున్నాడు దేవుడు. ఎక్కువ కాలం నువ్వు ఉంటే పాపం అనేది పెరిగిపోతుంది. అందుకే నీ దినములు 70 లేక 80 సంవత్సరాలు అన్నాడు. 70 లేక 80 సంవత్సరాలే నీ ఆయుష్. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటే కారణం ఏంటో తెలుసా? మంచి ఆహారం తింటేనే ఆరోగ్యము. మంచి ఆహారం తింటామో చెప్పండి? అన్నీ కూడా కల్తీ సరుకే. ఇప్పుడు కల్తీనే మొత్తం టోటలు. ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంట. ఏ బియ్యము? ప్లాస్టిక్ బియ్యం వస్తే ఆ ప్లాస్టిక్ బియ్యం తిన్నవాళ్ళు కడుపు నొప్పితో నా పేగులు ఉబ్బిపోయి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమైన దేవుని వాళ్ళారా, అధిక బలం అంటే 80 సంవత్సరాలు మనం బ్రతకాలంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఉండాలి. ఏమండి? యాపిల్ పండు తీసుకున్నాం అనుకోండి, యాపిల్ పండు ఆరోగ్యకరమైనదే, తయారు చేస్తున్నారంట. యాపిల్ పండ్లు కూడా తయారు చేస్తున్నారు. కోడిగుడ్డు మంచి ఆరోగ్యానికి మంచిది, కోడిగుడ్లను కూడా తయారు చేస్తున్నారంట. కల్తీ గుడ్డలు, కల్తీ పండ్లు, కల్తీ ఆహారపు ధాన్యాలు, కల్తీ ఆకుకూరలు. అధిక బలం ఎక్కడి నుంచి వస్తుంది? తొందరగా మట్టి పాలైపోవాల్సిందే, తొందరగా శ్మశానానికి చేరిపోవాల్సిందే, తొందరగా నాశనం అయిపోవాల్సిందే. అలాంటి పరిస్థితికి వచ్చింది మనుషులందరూ కూడా. దేవుని వల్ల ఈ కొద్ది ఆయుష్లోనన్నా మనం దేవుణ్ణి మంచిగా స్తుతిస్తూ ఆరాధిస్తూ బ్రతికితే ఎంత బాగుండునండి. దేవుడు ఆ మహాలోకమైన ఇస్తాడు, ఆ పరలోకాన్నైనా ఇస్తాడు. దాని మీద బెంగ ఎవ్వరికీ లేదు, దాని మీద ఆశ ఎవ్వరికీ లేదు. పరలోకం వెళదామన్న కోరికే లేదు మనుషులో. ఇంకా ఏమంటున్నాడు ఆలోచన చేస్తే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము 7-8 వచనాలు. నా జీవము వట్టి ఊపిరి అన్నాడు. ఏమంటున్నాడు యోబు గారు? నా జీవం ఒట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచిన వారు కన్ను ఇక మీదట నన్ను చూడదు. నా తట్టు చూచును గాని నేను ఉండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎన్నడూ కూడా పాతాళానికి సిద్ధపడిపోతున్నాం మనం అందరము కూడా. మన ఆయుష్ ఎలాంటిదంట? వట్టి ఊపిరే, ఊపిరితో సమానము. నీటి మీద బుడగలాంటిది అన్నాడు. మన ఆయుష్ ఎలాంటిదంట? ఈరోజు బాగుంటాము, పొద్దున్న ఉంటామో లేదో డౌటే. ఈరోజు అన్నం తిని పడుకున్నాం అనుకోండి, పొద్దున్న లేస్తామో లేదో డౌటే. కారణం ఏంటి అంటే
మనిషి చేస్తున్న పాపానికి తన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. పాపము చేయక మేలు చేయుడి, దీర్ఘాయునిస్తానన్నాడు దేవుడు. ఎవరండి మేలు చేసేవారు? ఎవరు? దేవునికి లోబడి బ్రతికేవారు ఎవరున్నారు? ఎవరు కూడా కనిపించకపోయేసరికి భక్తులందరూ కూడా పలుకుతూ వచ్చారు. మా ఆయుష్ నీడ వంటిదే అంటున్నాడు యోబు గారు. ఇంకేమంటున్నారు? అది యోబు గ్రంథం 8వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఇప్పుడు 8వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు ఏమంటున్నాడు? నీవు మహాభివృద్ధి పొందుదువు. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలేనున్నవి అని చూడండి. మన దినాలు ఎలా ఉన్నాయంట? నీడవలే. మనము నిన్నటి వారమే. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు అంటున్నాడంటే, ఈ చిన్న జీవిత కాలంలోనైనా మంచిగా దేవునికి భయపడి మంచిగా నీతి నిజాయితీగా లోకంలో బ్రతికితే తుదకు మహాభివృద్ధి. ఎప్పుడైనా తెలుసుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు చెప్పండి? దేవుడు అంటే లెక్కలేదు. దేవుని పేరు మీదే దగాలు, దేవుని పేరు మీదే మోసాలు, దేవుని పేరు మీదే దొంగతనాలు, దేవుని పేరు మీదే ఏమండి కూనీలు, దేవుని పేరు మీదే వ్యభిచారము, దేవుని పేరు మీద దోచుకొని తినడము. ఇంతటి దుర్మార్గ పనుల్లో బ్రతుకుతున్న ఈ మనిషిని దేవుడు ఎలా తన లోకానికి నడిపించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు దేవుడు. ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. అందుకే మానవ ఆయుష్ పతనమైపోతుంది. దీర్ఘాయు లేదు. చిన్న చలజ్వరం చేత చచ్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఏమైందంటే అమ్మాయికి ఏమైందంటే దోమగురికి మలేరియా వచ్చిందంట, నెలగా చచ్చిపోయిందంట. ఏమే దోమ కుట్టింది, నెలగా చచ్చిపోయింది. ఏమైందండి అంటే అన్నం తింటూ చచ్చిపోయింది. అన్నం తింటూ చచ్చిపోయిన వాళ్ళు, నీళ్ళు తాగుతూ చచ్చిపోయిన వాళ్ళు, మంచి పరుపు మీద పండుకొని చచ్చిపోయిన వాళ్ళు చనిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీ ఆలోచన నీకు స్థిరంగా లేదు. దేవునిని సరిగా నువ్వు భక్తి విశ్వాసంతో బ్రతకలేకపోతున్నావు, ఆయన్ని స్తుతించి ఆరాధించలేకపోతున్నావు. అందుకే నువ్వు ఉండటం మంచిది కాదు అనుకుంటున్నాడు దేవుడు. నీతిగా 4 రోజులైనా 5 రోజులైనా నీవు బ్రతికి నా ఎద్దుకు రా. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనము. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతా చేసి ఉన్నావు అన్నట్టు. ఎంత చేశాడంట దేవుడు? ఎంత చేశాడా దేవుడు? ఎంత చేశాడా? బెత్తడు అన్నాడు. బెత్తడంటే ఎంత? ఇంతే. బెత్తడంత చేసి ఉన్నావు. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతా చేసి ఉన్నావు. కిందకంటాడు, నీ సన్నిధి నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది అన్నాడు. నీ సన్నిధానంలో నా ఆయుష్ కాలం. అందుకే దేవుని యొక్క మాటలు వినండి. ప్రతిరోజు కూడా దేవుని స్తుతించి ఆరాధించండి. 1 గంట సేపు దేవునికి సమయాన్ని ఇవ్వండి అంటే లేదయ్యగారు సమయం లేదు, ఆ పని ఉంది, ఏ పని ఉంది. దేవుని సన్నిధానానికి మనశ్శాంతితోనైనా వచ్చి కూర్చునే వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఆ కొన్ని నిమిషాలు, కొన్ని గంటలైనా దేవునిలో మంచిగా స్తుతి ఆరాధనలో బ్రతికేవారు కనబడుతున్నారు చెప్పండి? అస్సలు లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే నీ సన్నిధి నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది. అస్సలు లేదు. ఎందుకు లేదంటే ఇప్పటికే మనుషులందరూ కూడా బిజీ, తినడంలో బిజీ, పడుకోవడంలో బిజీ, పని చేయడంలో బిజీ, సంపాదించడంలో బిజీ. మరి దేవునికి సమయము?
దేవునికి సమయం ఎంత ఇస్తున్నారంటే దేవుని సమయం మాత్రం అడగొద్దండి. ఒకవేళ వచ్చినా కూడా ఒక 10 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పండి. ఎంతసేపు? మన గ్రామంలో అయితే ఎంతసేపు చెప్పాలంటే వాక్యము ఎంతసేపు? అరగంట మాత్రమే వాక్యం. అరగంట పాటలు, అరగంట వాక్యము. అరగంటలో ఏం తినగలం? వంట వండేకైనా అరగంట సమయం సరిపోతుందో చెప్పండి. కట్టుకున్న భార్యకి ఏమే నువ్వు అరగంటలో భోజనం తయారు చేయలేదనుకో, నీ భోజనమే క్యాన్సిల్ అంటే ఎలా ఉంటుంది? ఉపాసం చచ్చిపోతాడు ఇక. ప్రేమనే దేవుని వాళ్ళ దేవునికి సమయము కొద్దిగానే ఉండాలి అన్నట్లుగా ఆలోచన చేస్తున్నాం. మరి నీ సమయము ఆయన సన్నిధానంలో లేనట్టుగానే ఉన్నది. కాబట్టి ఎంత మంచి మాటలండి. యాకోబు రాసిన పత్రిక ముగించుకుందామంటే ఇక ముగింపు వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 4వ అధ్యాయము 14వ వచనము. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఏమంటున్నాడు? రేపు ఏమి సంభవించిన ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా చెప్పండి? అపవాది అన్నవాడు ఆలోచించాడు. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. రేపు ఏమి సంభవించను మీకు తెలియదంటే భయముతోను భక్తితోను బ్రతికి చనిపోయేవారు ఎవరైనా ఉన్నారని అస్సలు లేకపోతున్నట్టుగా ఉన్నారు. రేపు ఏమి సంభవించును మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు. చూడండి ఏమండి, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి. ప్రారంభ కాలములోనేమో ఆదాము గారు బ్రతికిన కాలము 130 ఏళ్ళు, మేతుషల బ్రతికిన కాలము 969 సంవత్సరాలు. 930 సంవత్సరాలు ఆదాము గారు బ్రతికితే మేతుషల 969 సంవత్సరాలు. పాపము పెరిగే కొద్దీ 120కి తెచ్చిపెట్టాడు. ఇంకా పాపం పెరిగే కొద్దీ ఎంతకు తీసుకొచ్చాడు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అదే కీర్తనకారుడు ఏమన్నాడంటే నీ సన్నిధానంలో నా ఆయుష్ లేనట్టే ఉన్నది అన్నాడు. మరేమన్నాడు? నీడవలే ఉన్నదన్నాడు. నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుని వాక్యం ఏమని చెబుతుంది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. ఎప్పుడు మరణిస్తామో తెలియదు అంటున్నాడు. ఎప్పుడు మీరు చచ్చిపోతారో మీకే తెలియదు అంటున్నాడు. ఎందుకంటే ఆవిరి వంటి జీవితము. బాగా కొండలో అన్నము పళ్ళ ఉడుకుతుంది, మూత పెట్టాము. లేకపోతే ఒక్క విషయం చెప్తాను వినండి. కుక్కర్ చూశారు కదా, అన్నం ఉడుకుతుంది, గాలి పస్సమన బయటికి వెళ్ళిపోతుంది, అవునా కదా? కనబడుతుందా ఆవిరి? ఆవిరి లాంటిది మీ బ్రతుకు అన్నాడు. అది కనిపించదు. కాబట్టి మానవుని యొక్క ఆయుష్ పతనమైపోతుంది, నాశనమైపోతుంది. మంచిగా భయముతో భక్తితో బ్రతకండి. దేవునికి లోబడి ఉండండి. దేవుడు ఉన్నాడు. ఇన్ని సంగతులు చెప్పాడంటే నా మాటలు కాదు ఇవి. దేవుడు చెప్పిన మాటలు. దేవుడు చెప్పిన మాటలను ఎవరైతే జాగ్రత్త కలిగి విని ఆలోచన చేస్తారో వారు పరలోకంలో నిత్యము బ్రతుకుతారు. ఎవరైతే ఆలోచించుకోకున్నట్టుగా తమ ఇష్టానుసారంగా భూమి మీద తమ సుఖాల కొరకు బ్రతికి వెళ్ళిపోతారో నరకంలో బాధ తప్పదు. దేవుడు చెప్పిన మాటలు. కాబట్టి ఈ మాటలు మీ హృదయాలలో భద్రపరచుకోండి. మంచిగా భయముతోను భక్తితోను మీరు బ్రతికి దేవుడిచ్చే ఆ పరలోకాన్ని పొందుకొని నిత్యము సుఖ సంతోషాలతో దేవుని లోకంలో ఉండాలని మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆశ కలిగి ముందుకు సాగుతారని ఆశిస్తూ ఈ మాటలు